మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క ఇప్పుడు మళ్ళీ మంచి గురించి ఇచ్చిందట. అగో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పనులు చూసుకుంటూ ఉంటున్న మంత్రి మేడము ఇప్పుడు మళ్ళా ఏం యుగురం చేసిందే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే మంత్రి సీతక్క చేసిన ఆ యుగురం ఏందో వీడియోతో సహా పట్టుకొచ్చిన, మంచిగా చూడుర్రి. ములుగు జిల్లా అందాలు పర్యాటకులు చూసేందుకు తాడువాయిల ఏటూరు నాగారం ఏకో టూరిజం కింద ఏకో ఆర్ట్స్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్ సఫారీని సురువు చేసిందట. ఇట్లా అడవుల అందాలు చూసేందుకు సఫారీ బండ్ల మీద 18 కిలోమీటర్లు తిరుగుకుంటా పచ్చని అడవులు, పారే జలపాతాలు, తీరొక్క జంతువులు, జీవాలు, పిట్టలు, పచ్చులు, నెమళ్ళు ఇట్లా అడవి జీవాలను చూసుకుంటా పర్యాటకులు ఆనందపడేటట్టు ప్లాన్ చేసి ఇట్లా వైల్డ్ లైఫ్ టూరిజం ను సురువు చేసిందట. ములుగు జిల్లాలో ఉన్న అడవి అందాలే కాకుండా అటు రామప్ప గుడి, లక్నవరం చెరువు, బొగత జలపాతాలు, మేడారం మహాజాతర అసోంటి మొత్తము ములుగు జిల్లాలనే ఉన్నాయి కాబట్టి భూమి మీద ఉన్న స్వర్గం లెక్కనే ఉంటదని చెప్పుకొచ్చిందట. అమ్మ మహిళా మంత్రి అడవిబిడ్డ సీతక్క, మరి మీరు ములుగును మంచిగానే తయారు చేస్తున్నారు, పర్యాటకులకు ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు, కానీ అదే అడవిని నమ్ముకొని ఉంటున్న గిరిజన బిడ్డల గతిని మార్చే పని కూడా పెట్టుకోండి మేడము. వాళ్ళ ఎతలు కథలు వీడియోలు తీసుకుంటా ఇంటర్నెట్ లో ఇడిచిపెట్టి అప్పట్లో శోకాలు తీసిండ్రు, కండ్ల నీళ్లు పెట్టుకొని కష్టాలు చెప్పిండ్రు. మీ లలిత కళలు అందరూ చూసిండ్రు కండ్లారా. ఇప్పుడు మీరే మంత్రి కదా మేడము, వాళ్ళ గూడాలకు తండాలకు రోడ్ల సవలతులు చేసి బడులు దావకాన్లు కట్టించి వాళ్ళ బతుకుల్లో ఎలుగులు నింపుర్రి. ఎమ్మెల్యేగా మీరు చేయమన్న పనులకు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకు అసలు పొంతన లేకుండానే ఉన్నది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు మీరు కూడా అందరు లీడర్ల లెక్కనే మారిపోయి అడవిలో అక్కగా పోరాటం చేసింది అంతా మర్చిపోయినరా అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.